నేను చెప్పిన కథలో ఏమన్నా తప్పులు లోపాలు ఉన్నట్లయితే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే గాడ్ ఉన్నాడా లేడా పార్ట్ 3 ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇదివరకైతే గాడ్ ఉన్నాడా లేడా పార్ట్ 1 పార్ట్ 2 స్టోరీ చెప్పి మన ఛానల్లో అప్లోడ్ చేశాను భయ్య. ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే సో మన ఛానల్కి వెళ్ళి సో ఆ పార్ట్ 1 పార్ట్ 2 చూసేయండి భయ్య. ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ 40 సంవత్సరాల వ్యక్తి అలా ఆలోచిస్తుండగా తన కన్న కొడుకు చాలా స్టైలిష్గా తయారయ్యి తన కన్న తండ్రి ముందు నుంచి వెళ్తాడు. తన కన్న తండ్రి తను చూసి, అరే ఎట్రా అంతగా తయారై ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఏం లేదు డాడీ, ఫ్రెండ్స్తో చిన్న పార్టీ ఉంది, సో ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అలా వెళ్తున్నా అని చెప్తాడు. ఎప్పుడు తాగుడు తిరుగుడేనా, రోజులు మంచిగా లేవు బిడ్డ, మంచిగా ఏదో పని చేసుకుంటా, మంచిగా ఇంట్లో బుక్కడు తినుకుంటా పండు బిడ్డ, ఈ సోపతలన్నీ మనకెందుకురా అని చెప్తాడు. చెప్తే తన కొడుకు ఏమంటాడంటే, నీకేం తెలియదు నాన్న, ఊకో, ఎప్పుడేదో సోది పెడుతూనే ఉంటావు అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత తన కన్న తండ్రి, అరే బిడ్డ, రోజులు మంచిగా లేవురా, ఏ రోజు ఏమవుతుందో అస్సలు ఎవ్వరు ఊహించలేకపోతుర్రు అని చెప్తాడు. నాకేమవుతుంది నాన్న, ఏం కాదని చెప్పేసి బండి తాళం తీస్తాడు. తీసేటప్పుడు అద్దు బిడ్డ అని చెప్తే కొడుకు వినడు. సరే పోతే పోతు కానీ పోయి దేవునికి దండం పెట్టుకొని ఓ బిడ్డ అని చెప్పేసి అలా నాన్న చెప్తాడు. అప్పుడు తన కొడుకు ఏమంటాడంటే, దేవునికి దండం పెట్టాలా ఏంటి, నేను అస్సలు పెట్టా, నా చిన్నప్పుడే నా కన్న తల్లిని చంపిండు, అతను దేవుడు ఎట్లయితే నా కన్న తల్లిని చంపినోడు, నేను అసలే దండం పెట్టా అని చెప్పేసి వాళ్ళ డాడీతో వాదించుతాడు. అద్దు బిడ్డ, అట్లా మాట్లాడద్దు, తప్పు బిడ్డ, నా కోసం దేవునికి దండం పెట్టుకో బిడ్డ అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత సరే తీనానా ఉర్రకు అని కోపంగా ఇంట్లోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని బండి తీసుకొని పోతాన్న నాన్న అని చెప్పేసి వెళ్తాడు. పోతన్నా కాదు బిడ్డ, పొయ్యత్తా నాన్న అని చెప్పాలన్నా నాన్న అంటాడు. సరే తీ నాన్న పొయ్యత్తా అని చెప్పేసి బైక్ స్టార్ట్ చేసి ఇంట్లో నుంచి అతను బైక్ పైన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హైవే రోడ్లో కొంచెం స్పీడ్గా టర్నింగ్లో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు లారీ వచ్చేసి అతను గుద్దుతుంది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అబ్బాయిని చూసి ఏమైందని చెప్పేసి అంబులెన్స్కు కాల్ చేస్తారు. తర్వాత అంబులెన్స్ వచ్చి ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. తన దగ్గర ఉన్న మొబైల్లో హాస్పిటల్ వాళ్లకు తన తండ్రి నెంబర్ దొరుకుతుంది. సో హాస్పిటల్ వాళ్ళు తన తండ్రికి కాల్ చేసి, ఏమండి మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, చాలా దెబ్బలు తగిలాయి, ఒకసారి హాస్పిటల్కి రాండి అని చెప్తారు. చెప్పిన తర్వాత తన తండ్రి షాక్ అయ్యి, ఏంటి నా కొడుకు యాక్సిడెంట్ అయిందా, అయ్యో దేవుడా అని చెప్పేసి చాలా బాధపడతాడు. బాధపడి వెంటనే తను ప్యాంట్ షర్ట్ వేసుకొని డబ్బులన్నీ సెట్ చేసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళేసి, డాక్టర్ నా కొడుకు ఏమైంది డాక్టర్, నా కొడుకు ఎక్కడున్న డాక్టర్, చెప్పండి అని చెప్పేసి ఏడుస్తూ అడిగితే అక్కడ ఉన్న సిస్టర్స్, సార్ ఏడవకండి సార్ అని చెప్పేసి తనని తన కొడుకు దగ్గరకు తీసుకెళ్ళిన తర్వాత తన కొడుకుని చూసి, నా కొడుకు ఏమైందమ్మా అని చెప్పేసి సిస్టర్ని అడిగితే, సిస్టర్ డాక్టర్ చెప్తారని చెప్పేసి తనని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళిన తర్వాత తన తండ్రి డాక్టర్ని అడుగుతాడు. డాక్టర్ నా కొడుకు ఏమైంది చెప్పండి అయ్యా, వాడు మంచిగానే ఉన్నాడు కదా, వాడికి ఏం అవ్వదు కదా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు డాక్టర్, మీ కొడుకు వెన్నుముక్క ఇరిగిపోయింది, సో కుడికాలు తొంటిలో ఎముక ఇరిగిపోయింది, మేము తనకు ట్రీట్మెంట్ చేశాం కానీ తను జీవితాంతం నిల్చోలేడు, నడవలేడు అని చెప్పేసి డాక్టర్ చెప్తాడు. అప్పుడు ఆ పెద్దయిన బాధపడుతూ, ఏంటి డాక్టర్ ఇలా మాట్లాడుతున్నారు, వాడిది చాలా చిన్న వయసు డాక్టర్, ఇప్పటి నుంచే వాడు మంచానికి అంకితం అయిపోతే ఎట్లా డాక్టర్, మీరే ఏదో చూసి నా కొడుకు నడిచే విధంగా చేయండి డాక్టర్, ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్లేదు డాక్టర్, నేను పెట్టుకుంటాను డాక్టర్, ప్లీజ్ డాక్టర్ దయచేసి వాడిని బాగు చేయండి అని చెప్పేసి బాధపడితే, సరే మేము ట్రీట్మెంట్ చేస్తానులే అయ్యా, ఇంకా నువ్వు వెళ్ళు అవతలకని చెప్పేసి డాక్టర్ చెప్తాడు. చెప్పిన తర్వాత అతను బాధతో బయటకెళ్ళి ఒంటరిగా ఒక కుర్చీలో కూర్చొని చాలాసేపు కొంచెం సేపు తర్వాత తన కొడుకు దగ్గరికి వెళ్ళి తన కొడుకుని చూస్తూ బాధపడుతున్న తర్వాత తన కొడుకు తన తండ్రిని పిలిచి, నానా నాకేమైంది నానా అని చెప్పేసి అడుగుతాడు. ఏం కాలేదు నాన్న, నీకు చిన్న యాక్సిడెంట్ అయింది, నార్మల్గా ఒక నెల 15 రోజుల్లో లేచి నిలబడతావు, ఏం లేదు, నీకు కాలు ఇరిగిందంట, సో సెట్ అయిపోతుందట, కొన్ని రోజులు మనం హాస్పిటల్లోనే ఉండాలి బెడ్కు అని చెప్పేసి అలా నాన్న చెప్తాడు. తన కొడుకు అప్పుడు ఏమంటాడంటే, చూడు నాన్న, నేను బయటకు వెళ్లే ముందు నువ్వు దేవుడికి దండం పెట్టుకోమన్నావు, దేవుడికి దండం పెట్టుకుంటే ఏ ఆపద రాదు, నాకేం జరగదు అన్నావు కదా నాన్న, నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా దేవుడికి అసలు దండం పెట్టుకోకుంటేనే బయటకు వెళ్ళా,
సో చూడు నాన్న, నువ్వు చెప్పిన దానికి ఇలా దేవుడికి దండం పెట్టుకుని బయటకు వెళ్తే నా జీవితం ఇలా తయారైంది నాన్న అని చెప్పేసి వాళ్ళ తండ్రితో చెప్తాడు. చెప్తే వాళ్ళ తండ్రి బాధపడుతూ మనసులో ఇలా అనుకుంటాడు, అయ్యా తండ్రి, నేనెప్పుడు నిన్నే నమ్ముకుంటాను, నేనెప్పుడు నిన్నే తలుచుకుంటాను. ఇలాంటి జరిగినప్పుడు అయ్యా నాకు నువ్వు ఉన్నావా లేదని సందేహం కలుగుతుందని చెప్పేసి బాధపడుతూ, ఏం కాదు నాన్న, అలా అనుకోకూడదు, నువ్వు 1 నెల 2 నెలల్లో మళ్ళీ మామూలు మనిషి అవుతావులే అని చెప్పేసి వాళ్ళ కొడుకు ధైర్యం చెప్తాడు. చెప్పిన తర్వాత సిస్టర్ వచ్చి, సార్ పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు, అయినా కానీ సార్ మిమ్మల్ని పేషెంట్కి ఈ మెడిసిన్ తీసుకురమ్మన్నాడు, వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి తనతో చెప్తుంది. చెప్పిన తర్వాత తను మెడిసిన్ తీసుకురావడానికి బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళి సిస్టర్ చెప్పిన మెడిసిన్స్ అన్నీ కొనుక్కొని వస్తాడు. కొనుక్కొని వచ్చిన తర్వాత సిస్టర్ ఆ మెడిసిన్ ఎప్పుడెప్పుడు వేయాలని చెప్పేసి వాళ్ళ తండ్రికి చెప్తుంది. చెప్పిన తర్వాత వాళ్ళ తండ్రి సిస్టర్ చెప్పిన విధంగానే తనకి మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటాడు. అలానే వాళ్ళు ఒక 15 రోజులు హాస్పిటల్లోనే ఉంటారు. 15 రోజుల తర్వాత డాక్టర్ అన్ని చూసేసి పర్లేదు, నేను ఇచ్చిన మెడిసిన్ వాడండి అని చెప్పేసి వాళ్ళను డిశ్చార్జ్ చేస్తాడు. ఈ మెడిసిన్ ఒక 15 రోజుల వరకు రాసిచ్చాను, 15 రోజుల తర్వాత మళ్ళీ రండి అని చెప్పేసి డాక్టర్ చెప్తాడు. చెప్పిన తర్వాత తను సరే సార్ అని తన కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కొడుకు ఏం కావాలన్నా, వాష్రూమ్కి తీసుకెళ్లాలన్నా, తనకు స్నానం చేయించాలన్నా, ఈవెన్ ఏ వస్తువు కావాలన్నా తన తండ్రి చేసి పెడతాడు. తన తల్లి లేదు కదా, చనిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ, తన ఫ్రెండ్స్ అందరూ వస్తూ తనను మందలిస్తూ మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకానొక రోజు ఏమవుతుందంటే తన కొడుకు తండ్రితో, ఏంటి నాన్న, నువ్వు అంత బాగా చెప్పావు కదా దేవుడికి మొక్కితే మంచి జరుగుతుందని, నాకేంటి నాన్న ఇలా అయింది అని చెప్పేసి అంటాడు. అంటే తన తండ్రి, బాధపడకు నాన్న, ఎన్ని రోజులు నాన్న, దేవుడు మనకి ఇలాంటి పరీక్షలు అప్పుడప్పుడు పెడతాడు, బాధపడకూడదు. మా అంటే 1 నెల 15 రోజుల్లో క్యూర్ అయిపోతావు, మళ్ళీ మామూలుగా అవుతావులే, బాధపడకు అని చెప్పేసి తన కొడుకుతో చెప్పి మనసులో, దేవుడా 20 సంవత్సరాల కుర్రోడు, ఏంటి దేవుడా వాడికి శిక్ష, ఇంకా వాడు మంచం పట్టేనా, వాడు ఎలా బతుకుతాడు, వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు, అసలు వాడి జీవితం ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు దేవుడా, ఎందుకు దేవుడా వాడికి అంత పెద్ద శిక్ష వేశావు, చిన్న పిల్లోడు దేవుడా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. అలా 15 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ తన కొడుకుని తను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించి మళ్ళీ టాబ్లెట్స్, మెడిసిన్ తీసుకొని వస్తాడు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత, ఏంటి నాన్న, అసలు డాక్టర్ ఏం మాట్లాడలేదు, ఏం బాబు బాగున్నావా, ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి అన్నాడు. బాగానే ఉందని చెప్పేశా డాక్టర్, నేను ఎప్పుడు నడుస్తాను, మళ్ళీ నార్మల్గా నడుస్తానా లేదా అని చెప్పేసి అడిగితే, అసలు ఏం మాట్లాడట్లేదు, మెడిసిన్ ఇచ్చాను కదా, వాడు సెట్ అయిపోతుందని చెప్పేసి అన్నాడు. ఏంటి నాన్న, అసలు నాకేం చెప్పట్లేదు డాక్టర్, నీకు తెలిస్తే నువ్వైనా చెప్పు నాన్న అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే, ఏం లేదు నాన్న, నీకు మళ్ళీ 1 మంత్కి ఇచ్చాడు కదా, 1 మంత్ వరకు సెట్ అయిపోతుందిలే, నువ్వేం బాధపడకు అని చెప్పేసి చెప్తా. అప్పుడు తన కొడుకు, మరి నాకేంటి నాన్న, అసలు బాడీయే కదలడం లేదు, అసలు నాకేమైంది నువ్వు కూడా చెప్పట్లేదా నాన్న, అసలు లేచి అసలు ఇలా నార్మల్గా కూర్చుందామంటే అసలు కూర్చోరావట్లేదు అని చెప్పేసి తన కొడుకు తన తండ్రితో చెప్తాడు. అప్పుడు తన తండ్రి, నువ్వు అలా ఏం ఆలోచించక నాన్న, నీకు యాక్సిడెంట్ అయింది కదా, కొంచెం దెబ్బలు ఎక్కువ తగిలాయి అని చెప్పేసి డాక్టర్ చెప్పాడు. నువ్వు కోలుకోవడానికి కూడా, అంటే నార్మల్గా సెట్ అయి నడవడానికి కూడా కొంచెం టైం పడుతుందని చెప్పాడు. అదే నువ్వు కరెక్ట్గా తినుకుంటూ మంచిగా కరెక్ట్ టైంకి మెడిసిన్ వేసుకున్నావు అనుకో, ఇప్పుడు డాక్టర్ రాసిచ్చాడు కదా నెలవి గోళీలు, నాకు తెలిసి ఆ 1 మంత్ గోళీలకే నువ్వు లేచి నార్మల్గా అవుతావు, కావాలంటే చూడు అని చెప్పేసి ఆ తండ్రి కొడుకుతో చెప్తాడు. అప్పుడు కొడుకు, సరే నాన్న, నువ్వు చెప్పేది నిజమే కదా, అబద్ధమైతే కాదు కదా, నేనైతే ఖచ్చితంగా లేచి నడుస్తాను కదా అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు. ఎందుకు నాన్న అంత డౌట్ పడుతున్నావు, అంత అనుమానం వద్దు నీకు, మంచి డాక్టర్, ఇప్పుడు నీకు చూసిన డాక్టర్, ఆ డాక్టర్ చెప్పాడంటే నువ్వు ఖచ్చితంగా బాగా అయిపోతావు అని చెప్పేసి అంటాడు. అని చెప్పేసి తన తండ్రి బయటకు వచ్చేసి ఓ కుర్చీలో కూర్చొని బాధపడుతూ, ఏంటి తండ్రి, నాకు ఈ బాధ, చిన్న పిల్లోడు దేవుడా, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది దేవుడా, వాడిని ఎలాగైనా చేసి 1 రోజుల్లో నడిచేలా చెయ్యి తండ్రి అని చెప్పేసి మనసులో అనుకొని, ఒకవేళ 1 రోజుల్లో నా కొడుకు లేచి నడిచినట్లయితే నేను నీకు 2 తులాల బంగారు కానుకను సమర్పించుకుంటాను స్వామి అని చెప్పి మనసులో అనుకొని మొక్కుకొని తన కొడుక్కి భోజనం తీసుకెళ్ళి భోజనం తినిపించి టాబ్లెట్స్ వేస్తాడు. ఇంతే ఫ్రెండ్స్, మన స్టోరీ ఇక్కడితో మన తాటిపాటు అయిపోయింది. పార్ట్ 1, పార్ట్ 2 ఇంకా ఎవరైనా చూడనట్టయితే వెళ్ళి చూసేయండి గైస్. ఆ స్టోరీస్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను.
సో ఫ్రెండ్స్, నేను చెప్పే స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.